హిమాచల్ ప్రదేశ్ లోని చంబా జిల్లాలో భూకంపం సంభవించింది. చంబా పట్టణంతో పాటు 100 కిలోమీటర్ల దూరంలోని మనాలిలోని భూప్రకంపనాలు సంభవించాయి. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.3గా నమోదైనట్లుగా నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ అధికారులు వెల్లడించారు. 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం కేంద్రీకృతమైనట్లు పేర్కొన్నారు. ప్రజలు భయంతో తమ నివాసాల నుంచి బయటకు పరుగులు తీశారు. అయితే చంబాలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని సంభవించలేదు. లోక్సభ ఎన్నికల ప్రక్రియ మొదలు కానుంది. ఏప్రిల్ 19న తొలి విడతల ఎన్నికలు జరగనున్నాయి. అన్ని రాష్ట్రాలు ఇందుకు సిద్ధమవుతున్నాయి. మరోవైపు లోక్సభ ఎన్నికలు వాయిదా వేయాలంటూ ఎన్నికల సంఘానికి ఓ లేఖ అందింది. ఢిల్లీ మైతాయి కోఆర్డినేటింగ్ కమిటీ ఈ రిక్వెస్ట్ పెట్టుకుంది. ఎన్నికల సంఘంతో పాటు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ డివై చంద్రచూడ్ కి లేఖ రాసింది. కమిటీ మణిపూర్ లో ఎన్నికల వాయిదా వేయాలని కోరింది. ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్ వాద్రా రాజకీయ రంగ ప్రవేశం చేయనున్నట్లు తెలుస్తుంది. ఉత్తరప్రదేశ్ లోని అమేథీ నుంచి పోటీ చేసేందుకు ఆయన ఆసక్తి చూపిస్తున్నట్లు సమాచారం. నేను పోటీ చేస్తే అమేథీకి ప్రాధాన్యతమిస్తా, రాజకీయాల్లో నా తొలి అడుగులు అమేథీ నుంచే ఉండాలని అన్నారు. రాహుల్ ప్రాతినిధ్యం వహించిన స్థానం నుంచి రాబర్ట్ వాద్రా పోటీకి సిద్ధం కావడం సంచలనంగా రేపుతుంది. రానున్న లోక్సభ ఎన్నికలకు కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా తన ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేసింది. రాబోయే 2024 లోక్సభ ఎన్నికల్లో తాము అధికారంలోకి వస్తే యూఏపీఏ వంటి క్రూరమైన చట్టాలను రద్దు చేస్తామని, ధనికులపై సూపర్ ట్యాక్స్ ని అమలు చేస్తామని హామీ ఇచ్చింది. కేంద్రంలో ప్రత్యామ్నాయ లౌకిక ప్రభుత్వాన్ని ఏర్పాటుకు అవకాశం కల్పించాలని వామపక్ష పార్టీ తన మేనిఫెస్టోలో ప్రజలకు విజ్ఞప్తి చేసింది. నరేంద్ర మోదీ మూడోసారి ప్రధానమంత్రిగా నెగ్గడానికి సహకరించడం ప్రజల జాతీయ బాధ్యత అని బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా అన్నారు. భారత ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలో 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారాలంటే మోదీని మూడోసారి గెలిపించుకోవాలని సూచించారు. నడ్డా ఉత్తరాఖండ్ లో ఎన్నికల ప్రచార సభలో ప్రసంగించారు. ఉత్తరాఖండ్ లోని మొత్తం 5 లోక్సభ స్థానాలకు బీజేపీ కట్టబెట్టాలని కోరారు. అవినీతి కేసులో ఇరుక్కున్న వారంతా మోదీపై యుద్ధం పేరిట ఒకటవుతున్నారని ప్రతిపక్ష ఇండియా కూటమిపై ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ ధ్వజమెత్తారు. ఈ కూటమిలో ఉన్న భాగస్వాములంతా పరస్పరం అవినీతి ఆరోపణలు చేసుకున్న వారేనని గుర్తు చేశారు. అవినీతి పరులకు జైలుకు పంపించాలా వద్దా అని ప్రశ్నించారు. తాను అవినీతి నిర్మూలన గురించి మాట్లాడుతుండగా ప్రతిపక్షాలు మాత్రం మోదీని ఓడించాలని ప్రజలకు పిలుపునిస్తున్నారని తప్పుబట్టారు. రానున్న లోక్సభ ఎన్నికలకు పటిష్ట నిఘాను ఏర్పాటు చేస్తున్నారు ఉత్తరాఖండ్ పోలీసులు. ముఖ్యంగా మారుమూల ప్రాంతాల్లోని పోలింగ్ కేంద్రాలు, వాటి సమీప పరిసరాలపై ప్రత్యేక దృష్టి పెట్టనున్నారు. ఇక్కడ మొత్తం 5 లోక్సభ స్థానాలున్నాయి. అన్నింటికీ ఏప్రిల్ 19న మొదటి దశలో పోలింగ్ జరగనుంది. అత్యంత మారుమూల ప్రాంతాల్లో పోలింగ్ స్టేషన్లు, పరిసర ప్రాంతాలకు ఉత్తరాఖండ్ పోలీసులు డ్రోన్ల ద్వారా పర్యవేక్షిస్తారని ఉత్తరాఖండ్ రాష్ట్ర ఎన్నికల సంఘం ఒక ప్రకటన ద్వారా తెలియజేసింది. ప్రాణాంతక క్యాన్సర్ బాధితులకు అందించే చికిత్స కీలక ముందడుగు పడింది. మన దేశంలోనే మొట్టమొదటిసారిగా అభివృద్ధి చేసిన CAR T-సెల్ థెరపీని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రారంభించారు. క్యాన్సర్ తో పోరాడుతున్న బాధితుల ప్రాణాలను రక్షించడంలో ఈ చికిత్స ఇక మీదట కీలకం కానుందని IIT బాంబే టాటా మెమోరియల్ సెంటర్ కలిసి అభివృద్ధి చేసిన ఈ CAR T-సెల్ థెరపీకి నెక్స్కార్ 19 అనే పేరు పెట్టారు. చంద్రయాన్ 3 సక్సెస్ ఎంతో మంది జీవితాల్ని మార్చింది. ఈ ప్రాజెక్ట్ లో పాల్గొన్న వారికి అంతర్జాతీయంగా గుర్తింపు దక్కింది. అలాగే చంద్రయాన్ 3 సక్సెస్ తర్వాత మైసూర్ కు చెందిన కెనస్ టెక్నాలజీ ఎండి రమేష్ కున్హికన్నన్ ఫోర్బ్ బిలియనర్స్ 2024 జాబితాలో చోటు దక్కించుకున్నారు. $1.2 బిలియన్ సంపదతో ఆయన తొలిసారిగా ఈ రికార్డును అందుకున్నారు. చంద్రయాన్ 3 సక్సెస్ తర్వాత టెక్నాలజీ రంగంలో ఆయన పేరు మారిమోగిపోతుంది. ఉత్తరప్రదేశ్ లో వింత ఘటన చోటు చేసుకుంది. భర్త పిల్లలున్న ఓ మహిళ గత కొన్నేళ్లుగా సాగుతున్న వివాహేతర సంబంధం బయటపడడంతో కరెంట్ పోల్ ఎక్కి వీరంగం సృష్టించింది. భర్త ప్రియుడు ఇద్దరితో కలిసి ఉంటానంటూ హల్చల్ చేసింది. గోర్ఖపూర్ లోని పిప్రాయిచిత్ ప్రాంతంలో ఈ హైడ్రామా వెలుగు చూసింది. ప్రియుడు కూడా తనతోనే ఇంట్లోనే ఉంటాడని, ఆర్థిక సమస్యలు తొలగుతాయని భర్తను డిమాండ్ చేసింది. దీనిని గోవింద్ ఒప్పుకోకపోవడంతో ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయింది. ఈ ఘటనను చెందిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. బీఆర్ఎస్ పార్టీకి షాకుల మీద షాకులు తగులుతున్నాయి. మహబూబ్ నగర్, మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గాలకు చెందిన పలువురు బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ కండువ కప్పుకున్నారు. వారికి సీఎం రేవంత్ కండువ కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. విదేశాల్లో పనిచేసిన తెలుగువారు హైదరాబాద్ లో ఐటీ సంస్థలు ఏర్పాటు చేసేందుకు ముందుకు రావడం అభినందనీయమని ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. హైదరాబాద్ హైటెక్ సిటీ సైబర్ గేట్ వేలో PSR టెక్ హబ్ గ్లోబల్ డెలివరీ సెంటర్ ను ఆయన ప్రారంభించారు. గ్రేటర్ పరిధిలోని నీటి ఎద్దడిని తగ్గించేందుకు వాటర్ బోర్డు అన్ని రకాలుగా చర్యలు చేపడుతుంది. కిందటి ఏడాదితో పోలిస్తే ఈసారి తాగునీటి కొరత ఎక్కువగా ఉంది. ఎండలు విజృంభిస్తుండటంలో నల్లాల ద్వారా సరఫరా చేసే నీళ్లు సరిపోక జనం ట్యాంకర్ల కోసం ఎగబడుతున్నారు. దీంతో అధికారులపై తీవ్ర ఒత్తిడి పెరిగింది. కమర్షియల్ అవసరాలకు సర్దుబాటు చేస్తూనే కాలనీలు, బస్తీలకు ట్యాంకర్లు పంపిస్తున్నారు. ఆర్థిక సంవత్సరం ఆఖరులో మార్చి 30, 31న సెలవు దినాలైనందుకు పాలసీదారులు ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని మామూలుగా పని దినాలను పనిచేయడం విశేష స్పందనకు ఇచ్చిందని LIC జోనల్ మేనేజర్ శ్రీ KL శ్యామ్ సుందర్ తెలిపారు. ఆర్థిక సంవత్సరం ముగింపు సందర్భంగా ఉద్యోగులను ఉద్దేశించి ప్రసంగించారు.